హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. సమ్మర్ కదండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది నా నుంచి వచ్చే చిన్న సలహా. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మేడం, ఆఖరిసారి చెప్తున్నాను, నన్ను కొట్టడం ఆపుతారా, లేదంటే నా పనిని నన్ను కంటిన్యూ చెయ్యమంటారా? నాకు నీ నడుము చూస్తే మనసులో ఉన్న కోరికలు అన్నీ ఒక్కసారిగా బయటకు దూకేస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం అని అతని నోటిలో నుంచి మాట కూడా పూర్తిగా రాలేదు. అప్పుడు ఆమె తల కిందకు దించి చూసింది, అతడిని కొట్టడం ఆపి. అతడి చేతులు తన నడుముని డైరెక్ట్గా తాకుతున్నాయి అన్న ఆఖరి క్షణంలో వెనక్కి జరిగి అతడి వైపు చూడలేక కోపం, అసహనం కలగలిసిన ఫీలింగ్ తన మనసులో ఎక్కువగా అయిపోవటంతో వెనక్కి తిరిగి నిలబడింది. అప్పుడు విక్రమార్క ఆమెను వెనక నుంచి హత్తుకొని ఆమెకు ముందు షర్టు బటన్స్ కింద నుంచి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వెళ్తూ, మేడం, నేను చెప్పినప్పుడు నా మాట వినాలి కదా, కానీ మీరేమో నా మాట వినటం లేదు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలాంటి చిలిపి పని చెయ్యక తప్పలేదు అంటూ షర్ట్ బటన్స్ పూర్తిగా పెట్టేసి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. అప్పటి వరకు అతడితో గోల చేస్తూ ఉన్న ఆమె సైలెంట్ అయిపోయింది. ఆమె ఎందుకు అలా సైలెంట్ అయిపోయిందో అర్థం చేసుకున్న అతను ఆమెను మాట్లాడించాలి అని, అబ్బాయిగా ఉన్న నిన్ను అమ్మాయిగా మార్చలేమో అని అల్లరిగా మాట్లాడాడు. కానీ ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అతడు ఆమెను వదిలిపెట్టి, ఏదో సరదాగా చేశాను మేడం, నేను ఏదే చేసే ఉద్దేశం నాకైతే లేదులే, అలాంటి ఉద్దేశం నా మనసులో లేదు అని నీకు కూడా తెలుసు కదా, ఏదో నీతో కొట్టించుకోవటం తిట్టించుకోవటం అంటే నాకు సరదా. నార్మల్గా మాట్లాడితే నువ్వు నన్ను తిట్టవు, కొట్టవు, నాతో అస్సలు మాట్లాడవు కదా, అందుకే ఇలా నీకు ఇష్టం లేని పనులు చేసి నీతో తిట్టించుకుంటున్నాను, కొట్టించుకుంటున్నాను. ఏదో ఒకరోజు నీకు ఇష్టమైన పని చేసి నీ చేతే నేను శబాష్ అనిపించుకుంటాను చూడు అని ఆమెను తన వైపు తిప్పుకొని, నువ్వు నాతో పోట్లాడతాను, మాట్లాడతాను, నన్ను నీవాడు అని అధికారం తీసుకొని కొడతాను అని చెప్తే, ఇదిగో ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేను అస్సలు చెయ్యను అని అన్నాడు. అప్పటికి కూడా ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఇదిగో మేడం, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చదు. నేను చెప్పాను, నువ్వు నాతో మాట్లాడాలి, పోట్లాడాలి, ఇక తప్పదు. నేను నిన్ను ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అప్పుడే నీకు కోపం వస్తుంది, నువ్వు నన్ను ఏదో ఒక మాట అంటావు, అదే నాకు ఇష్టం అని అంటూ ఆమెను వదిలిపెట్టినట్లే వదిలిపెట్టి ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా తిప్పి వెనక నుండి మరొకసారి గట్టిగా హత్తుకొని ఆమె బుగ్గ మీద సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రమ్మండి మేడం, నీకోసం నేను శారీ తీసుకున్నాను, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా కోసం శారీ కట్టుకొని రావచ్చు కదా మేడం అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా విక్రమార్క పర్సనల్ రూమ్లోనికి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమె వైపు అలానే చూస్తూ, నా కోసం నా మేడం శారీ కట్టుకొని వస్తుందా లేదా అని అనుకుంటూనే ఆమె ఎప్పుడు రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుందా అని రూమ్ వైపే కన్నార్పక చూస్తూ ఉన్నాడు. అలా కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత రూమ్ డోర్ ఓపెన్ అవ్వటంతో అప్పటి వరకు ఎగ్జైటింగ్గా ఆమె కోసం ఎదురు చూస్తున్నవాడు కాస్త ఆమెను చూసి నిరాశగా మారిపోయి అక్కడ ఉన్న సోఫాలో సెటిల్ అయిపోయాడు. ఏంటి మేడం నువ్వు చేసిన పని, శారీ కట్టుకోవచ్చు కదా ఒక్కసారైనా నా కోసం అని అతను అడిగితే, నాకు ఇష్టం లేదు అని సింపుల్గా ఒక్క మాటతో చెప్పేస్తుంది హిరణ్య. సర్లే మేడం, మీకు ఇష్టమైనప్పుడే శారీ కట్టుకోవచ్చు, అది కూడా ఒక్కసారి నా కోసం కట్టుకోవాలి అని చిన్న పిల్లాడిలే అడిగి, ఇంతకీ స్నాక్స్ తింటారా లేదంటే డిన్నర్ చేస్తారా? అప్పటికే టైం 7 అవ్వటంతో అడిగాడు విక్రమార్క. నాకేమీ ఇంట్రెస్ట్ లేదు, పద ఇంటికి వెళ్ళిపోదాం, ఆఫీస్కి తీసుకొని వెళ్ళమని అడిగాను, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు, థ్యాంక్ యూ అని అన్నది హిరణ్య.
ఏంటి మేడం మీకు అంత కోపం? ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో నిన్ను ఫుల్లుగా చూసేసినట్లు. జస్ట్ షర్ట్ బటన్సే కదా తీసింది. దానికే ఇంత కోపమైతే ఎలా? లోపల మరో టీ షర్ట్ కూడా ఉంది. అయినా నేను మిమ్మల్ని ఏమీ చూడను కూడా చూడలేదు. దానికెందుకు నా మీద ఇలా గుస్సా అయిపోతావు అని అంటూ, ఎక్కడికి మేడం? అప్పుడే ఇంటికి వెళ్ళేది. మనం రేపటి వరకు ఇక్కడే ఉంటున్నాం. రేపు ఈవినింగ్ మనం ఇంటికి వెళ్తున్నాం. అప్పుడు కూడా వద్దు అంటే చెప్పండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్దాం అని కన్ను కొడుతూ అన్నాడు విక్రమార్క. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య. విక్రమార్క నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడే కరెక్ట్గా తనకి ఫోన్ రావటంతో, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? నా మేడంతో నేను పర్సనల్గా టైం గడపాలి అనుకున్నాను. అది కూడా ఫస్ట్ టైం నా మేడం నా కంపెనీలోనికి అడుగు పెట్టింది. ఇలాంటి టైంని స్పాయిల్ చేస్తున్న ఎదవ ఎవడు అని అనుకుంటూ ఫోన్ చూసి అందులో చారీ నెంబర్ ఉండటంతో అనుకున్నాను ఎదవా అని. ఖచ్చితంగా ఎదవే ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకొని, అయినా ఇప్పుడే కదా బయటకు వెళ్ళాడు, అప్పుడే నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చాలా సీరియస్గా మాట్లాడాడు విక్రమార్క. సార్, ఒక 2 minutes నేను మీతో మాట్లాడాలి, మీకు టైం ఉందా అని అడిగాడు చారి. ఓకే చారి, చెప్పు అని వర్క్ సీరియస్ మోడ్లోనికి వెళ్ళిపోయి తన చైర్లో కూర్చొని చారీతో మాట్లాడటం మొదలుపెట్టాడు విక్రమార్క. అది సార్, మనం మరో 2 రోజుల్లో వేయవలసిన టెండర్ కొటేషన్లో ఏవో మిస్టేక్స్ కనిపిస్తున్నాయి సార్. నాకు ఏంటి అనేది కూడా అర్థం కావటం లేదు. మనం మనీకి ఆ టెండర్ కొటేషన్ వేస్తే మనకు టెండర్ వస్తుంది అని కూడా నాకు అనిపించటం లేదు. అదే కాక మనీ అంతా కూడా కొంచెం హై రేంజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి మీరు చూస్తారా? ఇప్పుడే నేను మీకు ఆ ఫైల్ అంతా కూడా మెయిల్ చేశాను. ఒకసారి ఆ ఫైల్ చెక్ చేయండి మీకు టైం ఉంటే అని అన్నాడు చారి. విక్రమార్క హిరణ్య వైపు చూసి నవ్వుకుంటూ ఓకే అని చారీతో అటువైపు సీరియస్గా మాట్లాడి చారీ తనకు పంపించిన మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ విక్రమార్క వర్క్ అంటే సీరియస్గా మారిపోతాడు. అసలు వర్క్ ఏ విధంగా చేస్తాడు, ఎంత స్పీడ్గా చేస్తాడు, అసలు ఎంత కాన్సన్ట్రేషన్ పెడతాడు, దాంట్లో ఏమేమి టెక్నిక్స్ వాడతాడు అనేది తెలుసుకోవాలి అని అనుకున్న హిరణ్య విక్రమార్కగా వెనకగా వచ్చి నిలబడి అతడు చేస్తున్న వర్క్ని చూసింది. హిరణ్య చేసే పనిని ఒక కంటితోనే గమనిస్తూనే ఉన్న విక్రమార్క ఆమె తన వెనక వచ్చి నిలబడింది అని తెలిసినా సరే పట్టించుకోలేదు. టెండర్ కొటేషన్లో ఉన్న ప్రైజ్ మనీ హై లెవెల్గా ఉంది అనేది తనకు అర్థమయ్యింది. ఎక్కడెక్కడ ఎంతెంత మనీ తగ్గించాలి, ఏ ఏ ప్రోడక్ట్కి ఎంత మనీ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చూసుకొని ఆ మనీని తగ్గించే పనిలో బిజీగా ఉన్నాడు విక్రమార్క. అలా 10 నిమిషాల్లో ఆ వర్క్ అంతా క్లియర్ చేసేసి ఓకే చారి, నేను కరెక్షన్స్ చేశాను, ఇక మిగిలిన వర్క్ నువ్వు చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమార్క. ఇంకా అతడి వెనకగానే నిలబడి ఉన్న హిరణ్య అతడి సిస్టమ్ వైపే చూస్తూ ఉంది. అప్పుడు విక్రమార్క హిరణ్యని చూసి నవ్వుకొని స్పీడ్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెనక్కి తిరిగి ఆమె నడుము చుట్టూ తన 2 చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన వడిలో కూర్చోబెట్టుకొని మరల సిస్టమ్ వైపు తిరిగి ఇప్పుడు చూడండి మేడం, నీకు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు సిస్టమ్ వైపు, నేను ఎలా వర్క్ చేస్తున్నాను అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా, మరి నన్ను చెప్పమంటావా నా వర్క్ టెక్నిక్స్ ఏంటో అని ఆమె చెవి దగ్గరగా వచ్చి మాట్లాడాడు. అతడు అలా తనని పట్టుకోవటంతో ఎప్పుడు తనకు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా కలిగింది. కోపం, అసహనం. అయినా సరే అవన్నీ బయటకు చూపించకుండా అవునా నువ్వు నాకు వర్క్ నేర్పిస్తావా, సరే నేర్పించు, నువ్వు బిజినెస్లో ఎలాంటి ట్రిక్స్ అయితే వాడతావో సేమ్ అదే ట్రిక్స్ నాకు చెప్పాలి, ఏమీ దాచిపెట్టకుండా అని అన్నది. ఏమీ దాచిపెట్టకుండా సీక్రెట్స్ అన్నీ నీకు చెప్పాలి అంటే కష్టం, కానీ కొన్ని సీక్రెట్స్ అయితే చెప్తాను అని అంటూ
తను ఇప్పుడు మార్చిన మనీ ప్రోడక్ట్స్ ఎక్కడ ఎంత మనీ అవసరమవుతుంది, ఎంత మనీ మనం ఒక టెండర్కి పెడితే మనకి లాభం వస్తుంది, ఎంత మనీ వరకు మనం పెట్టవచ్చు, అలానే ఆపోజిట్గా ఉన్న వ్యక్తి కంటే మనం తక్కువ టెండర్ కొటేషన్ వెయ్యాలి అంటే ఎలా మనీని తగ్గించుకోవాలి, ఎక్కడ తగ్గించుకుంటే మనకు నష్టాలు రాకుండా లాభాలు వస్తాయి అనేది కొన్ని చిన్న చిన్న టిప్స్ ఆమెకు వివరంగా చెప్పాడు విక్రమార్క. నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది, కానీ అంకుల్ నువ్వు చెప్పినట్లుగా నాకు చెప్పలేదే అని హిరణ్య నోరు జారేసింది. అలా తను నోరు జారి అతడికి చెప్తున్నాను అని కూడా ఆమె గమనించుకోలేదు. అంకుల్ వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్ యూస్ చేసేవాళ్ళు అని నాకు చెప్పారే అని తనపాటికి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె చెప్పేది ఆపకుండా అలా సైలెంట్గా వింటూ ఉన్నాడు విక్రమార్క. ఏంటి ఏం మాట్లాడటం లేదు, ఈ టెండర్స్ వేయటంలో ఇలాంటి ట్రిక్స్ ఏనా, లేదంటే వేరే ఏ ట్రిక్స్ అయినా వాడతావా నువ్వు అని అడుగుతూ తను ఏం మాట్లాడుతుందో అర్థమయ్యి మరుక్షణం సైలెంట్ అయిపోయింది హిరణ్య. అప్పుడు విక్రమార్క చిన్నగా నవ్వుతూ, మీ అంకుల్ నీకు ఎటువంటి ట్రిక్స్ నేర్పించాడేంటి, నాకు చెప్తారా మేడం ఆ ట్రిక్స్ అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు. అది ఏం లేదులే, అయినా నీకెందుకు అవన్నీ, ఏదో నేను నోరు జారి అనేశాను అని అతడి ఒడిలో నుంచి పైకి లేవటానికి ట్రై చేసింది హిరణ్య. కానీ అతడు ఆమెకు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఆమె చుట్టూ చేతిని అంతే ఉంచి ఆమె తన నుండి విడిచిపెట్టి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకొని, 2 నెలల పాటు మీ అంకుల్ దగ్గర నువ్వు బాగానే ట్రైనింగ్ తీసుకున్నావు, మరి ఇంకేంటో నువ్వు నేర్చుకున్న వర్క్ గురించి నాకు చెప్పటానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇంతకీ నువ్వు దేని గురించి వర్క్ నేర్చుకున్నావు, మీ అంకుల్ నీకు దేని గురించి వర్క్ నేర్పించారు ఏంటి, హ్యాకింగ్ ఒక్కదాని గురించేనా, లేదంటే ఇంకా వేరే దేని గురించైనా నేర్పించారా, ఇలా టెండర్ అంటున్నావంటే ఈ టెండర్ కొటేషన్స్ గురించి ఇంకా ప్రాజెక్ట్స్ మీటింగ్స్ ఇవన్నీ కూడా నేర్పించారా అని చాలా క్యాజువల్గా నార్మల్గా అడిగాడు విక్రమార్క. ఏదో ఒకటి నేర్పించారు, కానీ ఇప్పుడు అవన్నీ నేను నీకు చెప్పను, నువ్వు అంటూ ఉంటావు కదా ఏదైనా అడిగితే సీక్రెట్ అని, అలానే ఇది కూడా నా సీక్రెట్, నేను నీకు చెప్పను అని అంటూనే, అసలు విషయం అడగటం మర్చిపోయాను, ఈ కంపెనీలోనే కదా అంకుల్ వర్క్ చేస్తుంది, మరి నేను ఈరోజు కంపెనీ మొత్తం తిరిగి చూశానే కానీ ఎక్కడ నాకు అంకుల్ కనిపించలేదేంటి అని అడిగింది హిరణ్య. మీ అంకుల్ వర్క్ చేసేది 3rd ఫ్లోర్లో, ఆయనకు సపరేట్గా క్యాబిన్ ఉంది, కరెక్ట్గా నువ్వు మీ అంకుల్ దగ్గరకు వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ బాల్కనీలోనికి వెళ్ళిపోయారు, అందుకే నువ్వు ఆయనను చూసే ఛాన్స్ రాలేదు, అయినా నీకు ఈరోజు మీ అంకుల్ గురించి కంటే కూడా నా గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఏమైనా తెలుస్తాయి అని మాత్రమే కదా నువ్వు సెర్చింగ్ చేసింది, ఈ కంపెనీ మొత్తం కూడా తిరిగింది, అందుకే నీకు మీ అంకుల్ కనిపించలేదు, నీ దృష్టి అంతా నా సీక్రెట్స్ మీద ఉంటే ఇక మీ అంకుల్ నీకేం కనపడతారు అని అన్నాడు విక్రమార్క. ఆ మాటకి ఆమె మనసులో అవును కదా, అందుకేనేమో నేను అంకుల్ని అంతగా అబ్జర్వ్ చేయలేదేమో అని అనుకుంది హిరణ్య. మేడం, నేను నీకు ఒక విషయం చెప్తాను, అది నీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నేను ఇచ్చేది నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సజెషన్స్. ఆ సజెషన్స్ ఏంటి అంటే, మనకి కావలసిన గోల్ ఒక్కటే మనకి ముఖ్యం కాదు, అంతకు మించి మనం మన గోల్ మీద మాత్రమే దృష్టి పెట్టకూడదు, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కూడా మనం ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి. మనం రన్నింగ్ రేస్కి వెళ్తూ ఉన్నప్పుడు మనం స్పీడ్గా వెళ్ళటం మాత్రమే ముఖ్యం కాదు, మన పక్కన వాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి మేడం. అంటే మనకంటే వాళ్ళు స్పీడ్గా పరిగెడుతున్నారా లేదా అనేది కాదు, వాళ్ళు పరిగెట్టేటప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, కాళ్ళల్లో ఉందా, ఫోర్స్ అంతా చేతుల్లో యూస్ చేసి చేతులని ముందుకి వెనక్కి ఆడిస్తూ స్పీడ్గా పరిగెడుతూ వెళ్తున్నారా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయాలి. మన స్ట్రెంగ్త్ వీక్నెస్ మాత్రమే మనకు తెలిస్తే సరిపోదు మేడం, మన పక్కన ఉన్న వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా మనం క్షణాల్లోనే తెలుసుకోగలగాలి. అప్పుడు
అప్పుడు మన కెపాసిటీ ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అయినా ఇలాంటివి అన్నీ కూడా మీ అంకుల్ చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు అని నాకు ఒకసారి తాతయ్య చెప్పారు. అది కూడా ఎలా అంటే ఫస్ట్‌లో నాకు ఈ కాన్సంట్రేషన్ పెట్టడం ఇన్ని పెద్దగా తెలియదు. కానీ 2 ప్రాజెక్ట్స్ నా అంతట నేను నా స్ట్రెంగ్త్‌తో సాధించాను. మూడవది ఓడిపోతాను అనే డౌట్ నాలో కలగటంతో నేను తాతయ్యని అడిగాను. అప్పుడు చెప్పారు తాతయ్య నాకు ఈ విషయాలు అన్నీ. తాతయ్య కొడుకులు ఇద్దరు కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేసేవాళ్ళు అనేది. నేను అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా మైండ్‌లో నుంచి తీసివేయలేదు తెలుసా? అసలు తీసివేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా ఇది. ఇప్పుడు నీకు బాగా క్లారిటీగా చెప్పాలి అంటే నేను కరెక్షన్స్ చేసిన ఈ టెండర్ కొటేషన్స్‌కి సుమారు 30 కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీస్‌లో స్ట్రెంగ్త్, వీక్‌నెస్‌తో పాటు ఇంతకుముందు వాళ్ళు టెండర్ కొటేషన్ ఎంత మనీకి వేశారు, ఎలా వేశారు, ఎలా ఓడిపోయారు, ఎన్ని టెండర్స్ గెలిచారు, నేను ఉన్నప్పుడు మాత్రమే వేసింది కాకుండా నేను లేనప్పుడు వేసిన టెండర్ కొటేషన్స్‌లో వాళ్ళు గెలిచిన మనీ ఎంత అనేది కూడా నేను తెలుసుకుంటాను. నిజానికి ఇవన్నీ అవసరం లేదు. కానీ అవన్నీ తెలుసుకుంటే మనం టెండర్ కొటేషన్ ది బెస్ట్ ఇవ్వవచ్చు మేడం. ది బెస్ట్ ఇవ్వవచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనకే ఆ టెండర్ కొటేషన్ వస్తుంది. మనకి రాక ఎలా పోతుంది? బిజినెస్‌లోనే కాదు మేడం, జీవితంలో కూడా నేను చెప్పింది నీకు ఫ్యూచర్‌లో చాలా బాగా ఉపయోగపడచ్చు అని చెప్పి ఆమెను కిందకు దింపి తను చైర్‌లో నుంచి పైకి లేచి ఆ తర్వాత ఆమెను చైర్‌లో కూర్చోబెట్టి అప్పుడు అతడు కింద నేల మీద ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని, మేడం నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు మేడం, నా దగ్గరే ఉండిపోండి అని రిక్వెస్ట్ చేశాడు విక్రమార్క.